హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా తాతది పొలం ఉంది, అందులో తాడవటమని పిలిచిండు. నేను మా సోను అయితే వచ్చేసినాం. చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి కొంచెం అలవాటు తప్పిన పని కదా. మా ఇంటి దగ్గర నుంచి అయితే కొన్ని వీడియోస్ చూసిన, అవి స్టార్టింగ్లో చూపిస్తా ఈ వీడియో తర్వాత. కానీ పొగ మంచి అయితే చాలా అంటే చాలా ఉండే. రోడ్డు మీద వచ్చేటప్పుడు కానీ, ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ చాలా అంటే చాలా ఉండే. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది, అంటే మేము వచ్చినప్పటి నుంచి వెళ్ళి కొంచెం తగ్గింది. ఇక మావాడు ఇప్పుడే బత్తాలు అంటే బత్తాలు వేసి వచ్చాడు. ఇప్పటికీ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Terima kasih yang ngasih lu. Iya benar kok. Oh, like creator. ఊరే మాయమైంది. ఒక మంచులు చూడండి. వింటర్ అంటే ఇది పెద్దగా కొడుతుంది.
ఒక్కసారి లెన్స్ చూడాల్సి వస్తాను ఓకే బాగొట్టు ట్యాంకే కనబడుతుంది దగ్గర కనిపిస్తుంది ఏడున్నది కూడా కనిపించకపోతుంది అంత ఘోరం ఉంటుంది దాన్నే చూడు గిటు గిటు మరి గడ్డి కొని ఇస్తాను అటు స్కూలు అటు బడి బడి అందరు బడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర రైల్వే గేట్ ఉంటుంది అందుకే ఒక ట్రైన్ పోతే అయిపోతుంది మంచిగా ఎటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది ఎటు నుంచి ట్రైన్ వస్తుంది
ఆహా కాక ఇటు ఇటు. ఇప్పుడు అసలైన ఏరియాలకి ఎంటర్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇవన్నీ చుట్టూ పొలాలే ఉంటాయి. అంటే ఒక సైడు ఊరు, ఒక సైడు పొలాలు అన్నట్టు. ఊరే ఊరి కిందకే ఒకప్పుడుగా అంటే చాలా ఏళ్ళ కింద ఊరుది. మెల్లగోని 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 ఇటు మన రోడ్లు కాదు ఇవి. మన రోడ్లు అయితే మంచిగానే ఉండు. ఒక్క కంకి చైన్లు. ఇప్పుడు కొత్తగా సెల్ టవర్ పడ్డది ఇక్కడ. ఇక్కడనే మా నాన్నమ్మ కూడా ఉంటుంది. మా పొలము, మా అమ్మమ్మ వాళ్ళ పొలము. రోడ్డు చూడండి ఎట్లా దారుణంగా ఉన్నాం. ఇక విలేజ్లో అంటే ఇట్లా ఉంటుంది. ఇక మామూలు అయితే స్కామ్ చేసిండు, ఇక దింపేసిండు డైరెక్ట్ వాళ్ళకు. అంటే మనం సిటీస్లో నడిపొచ్చినోనికి ఊర్లో నడపరాదంటారు, చూసిరా. మావాడు తప్పు ఒప్పుకుంటలేడు, చూసిరా. క్యాన్ చేయబట్టి సరి గుంజుతుంది. గుంజుతుంది మరి. చాలా రోజులు అయింది ఇటు సైడ్ వచ్చింది. చాలా అంటే చాలా రోజులు అయింది. మా బండి ఈయన ఉన్నది. ఇదే మా తాత, నానమ్మ, అమ్మమ్మ. మా వాడు ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. ఏమంటాడు అవుతారు సినిమాలో? అయ్యయ్య అని అయ్యయ్య అని ఇది మా బాయ్. ఇది కూడా మా అమ్మమ్మ వాళ్ళదే. సంబంధించి అయితే భూమి లేవు లేవు. ఫ్యూచర్ లో కొనాలి. మా అమ్మ వాళ్ళ నాటు పట్టది కానీ నీళ్ళు పెట్టాడు. లేకపోతే చలికి గడ్డ కట్టుకుపోయినాయా. దిస్ ఈస్ నానమ్మ. మా ఇంకో అన్న ఉండే, తర్వాత ఇక మా నాన్నమ్మది. ఇది మా తాత పొలం. ఇది వరకు మా తాత. కొత్తగా ఇది ఎప్పుడో చూసినట్టు ఈ మధ్యలో కట్టుకున్నది. ఎందుకంటే అదొకటి తోటి సామాన్లు పెట్టుకోవడానికి. నాకైతే మొత్తము అటు కూడా పొలాలే ఉంటాయి కానీ ఇక రాగట్ల పొలం అంటారు కదా, అటు సైడ్ అటు ఉంటాయి పత్తి చేనులు అన్నట్టు. మా కెనాల్ అట్లా రైట్గా ఇది కాలువలో నీళ్లు బాగానే వచ్చినాయి కానీ ఇక నీకు వీలుండదు, అచ్చలు పోతుంది. డ్రోన్ షాట్ కదా. చిన్న చాను వేరైతే అన్నారు. బిడ్డ మంచిగా ఎల్లో కలర్ జోబ్ పెట్టి ఎల్లో కలర్ టోప్ పెట్టుకొని మొన్న మా డాడీ తీసుకొచ్చి అర్థం కాలే. ఏడున్నాయి నానమ్మగా అన్న కింద కవర్ వేసిన మధ్య పెట్టి ఆ కవర్ తీసుకొని సరిపోతుంది. పని బత్తాలే నానమ్మగా అన్న. సరే కవర్ వేసిన మీద ఇటు ఒకటేమో మధ్య పెట్టి పెట్టిన ఆ కవర్ అది తెరవ చేయపోయి. సరే బండి వేసుకున్నాము పోదాం పో. కనిపిస్తలేదు. ఎన్ని రెండున్నాయా?
ఇగో వెనక దాంతో నారు పెట్టిన ఊరియా బత్తలు ఏమంటాడా మా వాడైతే అచ్చుడితోటే పని చెప్తాడు. ఇగిన సోకులు చూడు, సోకులు బాగున్నాయి, సోకులు బాగున్నాయి అంటే మరి. ఇది మా తాత బండి ఎక్సెల్. బండి స్టార్ట్ అవుతలేదు, టర్నింగ్ ల్యాప్ అయిపోయింది. మామిడి కాలు దొరుకుతాను, ఎక్కడికో లేదు ఇక్కడికే దొబ్బాలే దొబ్బలే. నేను చాలాసార్లు ఎంతోసార్లు దొబ్బినా నేను. రైట్ వచ్చేసింది. ఈ ఎంటికలతో ఇదే కూసా. ఇక మావాడు స్టంట్లు ఎత్తాడు చూడు రాదు. రెండు సంచులు తీసుకురాపోయి తెస్తా కుర్చీ. మరి నా రోడ్ నడి మధ్యలో పోతే ఎట్లా? ఇక్కడ బత్తాలను ఇప్పుడు మేము అక్కడికి తీసుకుపోవాలి. ఇందాక వచ్చినాం కదా స్టార్టింగ్లో, అక్కడికి తీసుకుపోవాలి. ఇది తాతదే, మనదే ఇది. గ్రీన్ పెద్దది అంటే నాకు ఎగి, చిన్నది అంటే నువ్వు వేసుకో. ఎందుకంటే నాకి మధ్యలో పెట్టుకోవచ్చు కాబట్టి. కానీ బాంబు పెట్టాను, మా వాడు బాంబులు వస్తాను వెనకాల తెలిసి. బండి తిప్పి పెట్టుకున్నావు ఆనే అద్దు ఎయ్యి, నేను తిప్పి పెట్టుకుంటా తర్వాత. చలో ఏదా నువ్వు తీసుకుంటూ రావాలి వీడియో ఇప్పుడు. ఒక ట్రైపాడ్ ఉండే కానీ ట్రైపాడ్ ఇరిగిపోయింది. ఇక మావాడు చూడండి ఆ చెట్లలో కనబడుతున్నాడు. ఒకప్పుడు వచ్చి నాటేయడానికి అని చెప్పి తాతడు వచ్చి తిరిగేది ఇదంతా. కానీ బాగానే పెద్దగా ఉన్నాయి, పోతాడు. నేను ఈ బండి మోడా బండి పాతనవా
బాహుబలి లింగం ఎత్తుకుంటా. బాహుబలి లింగం ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటావా? బాహుబలి లింగం ఎత్తుకో. ఏడిపోతాను చెప్పు. ఏం చేస్తావు పొలంలో? డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తా. అయ్యో తేలే. అయ్యో ఎట్లా మంట పెట్టి అన్న ఎక్కడ ఆగిపోయి ఎవడంట నిన్ను ఎత్తుకుంది. షో అనుకుంటూ పోతాడు. పాములు గిట్లుంటాయని మావాడు. మస్తు భయం మావానికి. మావాడేమో అక్కడ ఉండి చెప్తాను మా తాత బ్లర్ అవుతుంది. ఏమైంది సోను? పురుగులు పడ్డాయి నెత్తిలా. పురుగులు పడ్డాయా? ఎందుకు ఏమైంది? ఆడితే ఏం చెట్టు ఉంటే వచ్చిన. ఎక్కడ పోయినా తీట పనులు మానవు కదా. బాహుబలి ఇదంతా మా పొలము, మా తాతది. తాత పండిస్తాడు. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. ఏడకుంటున్నది అది చెక్క, అది చెట్టు అవసరం మరి పోవుడు. ఇట్లా పోదా రాచా బోధిని రాలా ఆకలి అవుతుందా చెప్పు. ఇక షార్ట్ వేసుకో. ఇక మామూలుకి పాప ఆకలి అవుతానంటున్నది. ఆకులు తెంపుతాడు. తిందని తెలుసుకున్నట్టుండే. అదే దాన్ని ఏమో అంటారు చెట్టుని. జెండు మామ చెట్టు కాదు. కీసులన్నీ దాంట్లోనే ఉన్నాయి కదా. పక్కకే కెనాల్ ఉన్నది. దిగత్తది కానీ జానా అంటే అటే ఇక మరి. అటు సైడ్ మా మామ చిన్న మామ వాళ్ళ పొలం ఉంటుంది. అటు సైడ్ దా.
అప్పుడు మళ్ళీ వస్తాయి బత్తాలు నింపని పోతే పైసలు వస్తాయి. ఏం చేయాలి అడిగాలి పువ్వు అంతేనా ఇప్పుడు పువ్వు వచ్చినప్పుడు అక్కడ మనిషి ఇక్కడ మనిషి ఆ, ఇట్లా గిట్లుంటాడా గిట్లా గిట్లుంటాడే ఇటు చేస్తారు కానీ ఇటు చేస్తే ఇటు చేస్తారు ఆ. గడ్డ మనిషి గిడ్డ మనిషి ఎట్లా మరి ఇటు వేసినప్పుడు ఇట్లనే ఉరకాలి. అటో మనిషి ఇటో మనిషి ఇటు చేస్తే ఇట్లా ఉరుకుంటా ఆ ఒడ్డు మీద టైట్గా గుంజుతా. ఎట్లా 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 ఏ చెప్పు ఇందాక అన్నావు కదా అదో తగ్గదు తగ్గదు వీళ్ళు మళ్ళీ పల్లిపోద్ది గవే తీటఫోన్లు వద్దు అట్లేనా పైకి మళ్ళీ వచ్చిందా భయపడా ఎవరైనా పొలంలోకి వెళ్ళి తాడు పట్టడం నాటు ఇచ్చడం అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓ ఆత్మహత్యకు గురిపడ్డ చిట్టు ఎలుక దానికి సీమలు పట్టినాయి. అంతేనా అది చచ్చిపోయింది. అదే జంబు సలార్లా అదే కాన్సర్ ఎరిపెక్కాలన్న తర్వాత వాడిని నడుపుతారు చూసినావా పచ్చగా వస్తాడు. నేను అర్థం సి చీకటి అయితే కదా చాలా మంచి పోవుడే అంతేనా ఓ 2 గంటలు అయిపోతుంది పెట్రోల్. వాళ్ళు వస్తే వాళ్ళు ఎత్తాను ఏ గడ్డినాక భయను ఆ, ఇందాక తీపియాలి కదా గట్టిగా వేస్తారు మోయే మోయే ఇది ఇట్లాను ఫామ్ హౌస్ అట అది బాగా తిరుగుతానమ్మా. బాగా తిరిగామనుకో ఎవరు నడుతుంది కానీ ముంగడి పోదు. ఏమైంది సోను నాటోళ్ళు ఇంకా వస్తలేరు తలకి వస్తాను. ఎందుకు ఏమైంది నాటోళ్ళు వస్తలేరు ఇంకా. అప్పుడు ఎప్పుడో వచ్చినాం 7 గంటల వరకు వచ్చినాం. 7 గంటలకి 8 గంటలకు వచ్చినాం 2 అవుతుంది ఇంకా 2 అవుతుంది నా టేస్ట్ వాళ్ళు ఇంకా రాలేదు అట్లనే ఉన్నది. ఇక మా తాతనే వాడు కూర్చున్నాడు కనబడుతుండే లేదు తెలియదు వాడు కూర్చున్నాడు ఇక మేము తాతా! కూర్చున్నాము. ఇంకెంతసేపు పడుతుంది? నేరి పడుతున్నాం పోయినా గంట అన్నారు గంట నుంచి ఇంకో గంట అన్నారు వస్తారట. గంట నుంచి ఇంకో గంట అన్నారు గంట నుంచి ఇంకో గంట అన్నారు ఇప్పుడు చూస్తేనేమో ఇంకో అరగంట అంటారు. వాళ్ళు
వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ ఆడ అవుతున్నారు వాళ్ళు. మావాడైతే నెరవాడుతాడు పాపం, ఎందుకో ఏమో తెలియదు. సోను సోను ఏం సోను మనకి ఇది చెమటొస్తుందా? కష్టం అని చెప్తాను, చెమట కాదు. కష్టం అని చెప్తాను. ఇంకోసారి ఇటు రావద్దు ఇక, ఎందుకంటే మన తాత పైసలు కదా గట్లనే తాత పైసలు ఇస్తాడని అత్తడట. మీకు కూడా మాసంటి తాత ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయరు. అట్లనే నాటేస్తా అని చెప్పేసి అత్త అని రాకుండా ఉంటారు చూసినావా, వాళ్ళకు కూడా కామెంట్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసి ఉంటే లైక్ చేయండి, ఓకేనా. మావాడు పని లేక పిల్లితల ఊరినట్టు దాన్ని ఏమో చేస్తాడు. తాత నాకు ఈ వ్యవసాయం నేర్పిస్తావానే? నేర్చుకుని అదే సంవత్సరం చేయాలా? ఏర్పడుతుంది నీకు పైసలు. మరి నువ్వు ఉంటావా? నేను ఉంటా కానీ ఇప్పుడు 30,000 30,000 అయినాయా ఇప్పటికి? పైసల గురించి ఏమన్నా, పైసలు మనం చూస్తాం కానీ చేసుకోమంటావా మరి? తెలుసుకో, అర్థం చేసుకో. అంతేనా? అక్కడ బాగా చదివిస్తా తెలుసుకో. మరి నేను చేయగలుగుతానా? ఏడు నెలల చేస్తా చెప్తాడా మధుగాడు. మరి పైసలు నువ్వు ఇయ్యరాదు తాత, చేస్తాం. పైసలు నువ్వు ఇయ్యరాదు, మేము చేస్తాం. నేను ఇచ్చినాక నేను ఉన్నాక నేను ఇస్తున్నా పైసలు పాలకు. సరే. ముగ్గురు ఎత్తారా? ముగ్గురు ఇక్కడ మగసాలు ఎత్తాడు, ముగ్గురు పిక్తారా? అంతేనా? ఇంకొకరు ఇక అత్తారు. నువ్వు కూడా కిందకి వెళ్ళి తీసుకున్నాడేనా? కిందకి వెళ్ళినా మనమే మోటార్. అంతేనా? మరి అయిపోయినా తాత అంత మడుగు నీళ్ళు లేదు. అయ్యో నీకు దగ్గర తాత పట్టుకోతా శివలా పట్టుకో. కట్టెలున్నాయా? తిప్పుకుంటారా? గట్ల కాదు, గిట్ట కాదు. ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది. కలర్లు గుర్తుపెట్టుకోవాలా? హోలీలకు రారీ బెడ్లయ్యా.